కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తాం. ఇగో జీవన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. జగిత్యాలలో ఆత్మీయుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంట కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తాం అని జీవన్ రెడ్డి గారు చెప్పారు. జగిత్యాల నుంచే కేసీఆర్ జైత్ర యాత్ర ప్రారంభం, ఆయనతోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం. సీఎం రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ మేడిగడ్డను ఎందుకు పునరుద్ధరించరు అని జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిది ఐరన్ లెగ్ అని చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిది ఐరన్ లెగ్ అంట. మళ్ళా జీవన్ రెడ్డి గారు ఈ మాట చెప్తున్నారు. సో ఆయనతోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం. కాంగ్రెస్ తో రేవంత్ రెడ్డిని అలా విమర్శించి మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటే కేసీఆర్ తోనే సాధ్యమని జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. యావత్ తెలంగాణ జగిత్యాల వైపే చూస్తున్నదని, మొత్తం తెలంగాణ జగిత్యాల వైపే చూస్తున్నదంట. జగిత్యాల నుంచే కేసీఆర్ జైత్ర యాత్ర ప్రారంభం అవుతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. దేవుడు తనకు శక్తినిచ్చాడని, మరో 3 ఏళ్ల పాటు పోరాటం చేసి జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగరవేస్తామని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని ధీమా వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. సో మరో 3 ఏళ్ల పాటు పోరాటం చేస్తా జగిత్యాలలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానని, కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తానని ధీమా వ్యక్తం చేశారంట జీవన్ రెడ్డి గారు. ఇన్ని రోజులు ఇక్కడి ప్రజలు తన కష్ట సుఖాల్లో తోడున్నారని, ఇప్పుడు కూడా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాలలో జరిగే కేసీఆర్ సభకు కార్యకర్తలు, అనుచరులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. 20న జగిత్యాల వేదికగా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా ఆయన తన అనుచరులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న అనుచరులు, కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులతో ఆయన రిపీటెడ్ గా ఆయన మీటింగ్స్, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో అందరికి కోరుతున్నారంట 20న జరిగే సభ సక్సెస్ఫుల్ చేయాలని. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ వద్దినేని హరిచరణ్ రావు ఇంట్లో సన్నిహితులతో సమావేశమయ్యారు. అనంతరం రాయ్కల్లోని పద్మశాలి సేవా సంఘం కళ్యాణ మండపంలో కార్యకర్తలు, నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడారు కూడా. సో రేవంత్ ఐరన్ లెగ్ అంటున్నారంట జీవన్ రెడ్డి గారు. కాంగ్రెస్ లోకి రేవంత్ ఉడుం సొచ్చిండని, కాంగ్రెస్ లోకి రేవంత్ ఉడుం సొచ్చిండని, ఆయనది ఐరన్ లెగ్ అని విమర్శించారు. రేవంత్ అచ్చుడచ్చుడే గీత గీసుకొని ఎవరిని ఎలా తొక్కాలి, ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాలి అనే ధ్వాస తప్ప రాహుల్ ని ప్రధానిని చేయాలన్న తపన లేదని అన్నారు. రాహుల్ కాలికి బలపం కట్టుకుని అటు కర్ణాటక, ఇటు తెలంగాణలో ఊరువాడ తిరిగి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. ఇక్కడి వారు మాత్రం రాహుల్ గాంధీ బలి చేశారని ఆరోపించారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత పాల్గొన్నారు. సో జీవన్ రెడ్డి గారు చెప్తున్నారంట, పాపం రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి ఊరూరా తిరిగి, వాడవాడల తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ నాయకత్వంలో తీసుకురావాలి, తెలంగాణలో, కర్ణాటకలో నాయకత్వంలో తీసుకురావాలి, మంచిగా గెలవాలి ఇక్కడ. కానీ రాహుల్ గాంధీ గారు అడుగులు వేస్తే, కానీ ముఖ్యమంత్రి వీళ్ళకి చేస్తే, అదే ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఆలోచన ఎక్కడా లేదని, వీళ్ళు ఐరన్ లెగ్లని, వీరున్నంత కాలం రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని జీవన్ రెడ్డి గారు విమర్శించారంట. సో చూద్దాం జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కి వచ్చే కష్ట నష్టాలు ఏమిటి. నిజంగా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందా? అదే బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందా? పాయింట్ 1. అదే కాంగ్రెస్ పార్టీ విడిచి బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి గారు వస్తే బీఆర్ఎస్ పార్టీకి లాభం రాబోతుందా? సో ఏంటి మీ కామెంట్స్ ఏంటి? జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో రావడం బీఆర్ఎస్ కి నష్టమా, లాభమా? కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి విడడం కాంగ్రెస్ పార్టీకి నష్టమా, లాభమా? అదే విధంగా జీవన్ రెడ్డి బాటలో మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా వేరే పార్టీల తీర్థం పిచ్చుకోబోతున్నారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. చూస్తూనే ఉండండి J24 న్యూస్. నేను అడిగిన క్వశ్చన్స్ కి మీరు మీ కామెంట్స్ ద్వారా సమాధానం ఇవ్వండి.